ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం చాలా మంది గెస్ట్లను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం, ఎంటర్టైన్ అవుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం, చాలా ఫన్నీ వేలో వెళ్తూ ఉంటాం. బట్ ఈరోజు ఉన్న స్పెషల్ గెస్ట్ మాత్రం తను నన్ను ఇంటర్వ్యూ చేస్తుందో, నేను తను ఇంటర్వ్యూ చేస్తానో, తను నన్నేం అడుగుద్దో, నేను తన్నేం అడగాలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ట్విస్ట్లో ఉన్నానన్నమాట. ఎవరైనా అనుకుంటూనే ఉన్నారు, మామూలు ట్రోల్ అవ్వలేదు, మామూలు వైరల్ అవ్వలేదు. ఆ ట్రోల్ కూడా చాలా హెల్దీ వేలో ట్రోల్ అయింది. సో మరి జబర్దస్త్ శ్రీ విద్య నాతో ఉంది. సో విద్యతో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ విద్య. హాయ్ వెల్కమ్ టు మనం టీవీ. సుమన్ టీవీ. అదేరా మన టీవీకి వచ్చావు కదా. మనందరి టీవీ. మనందరి టీవీకి వచ్చావు, సుమన్ టీవీకి. బాగుంది ఏంటి సెట్. సెట్టా? అంతేగాని అక్క నువ్వు బాగున్నా ఉంటావేమో అనుకున్నాను. ఇప్పుడు ఒక యాపిల్ స్కై స్వీట్ గా ఉండిద్దని మళ్ళీ మళ్ళీ చెప్పాలా? అది ఎప్పుడు స్వీట్ గానే ఉండిద్ది. ఒక యాక్టర్, ఒక మేల్ యాక్టర్ కూడా ఈ రోజు ఇలా పొగడలేదురా. అంటే ఇప్పుడు అని మేల్ అంటావు అక్క? ఒరే కాదురా, అమ్మాయి పొగిడితే అమ్మాయిలు డబ్బా అంటారు. పోనీ ఏదైనా ఒక పొగిడితే ఒక కాంప్లిమెంట్ కూడా ఒక యాక్టర్ కూడా ఇవ్వలేదే అని ఫీల్ అవుతున్నా. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అనో, లేకపోతే యాపిల్ స్వీట్గా ఉంటుంది, ఇలాంటి డైలాగ్స్ బేసిక్గా అబ్బాయిలు ఎక్కువగా మాట్లాడుతుంటారు కదా. అంటే నువ్వు అలా మాట్లాడేటప్పటికి కొంచెం యాపిల్ స్కై అన్నా కదా అని పళ్ళమ్ము కూడా ఏదన్నా అనుకుంటారేమో. కాదయ్యా. సో విద్య, ఏంటి ఇంటర్వ్యూ నన్ను చేస్తావా నువ్వు? నేను నిన్ను చెప్పు పర్లేదు. ఇది మన టీవీ కదా. మీ మైకులు లైట్. మీ ఉంగరాల జుట్టుకి వాడే షాంపూ ఏంటి? డవ్. డవ్ అంటే కుక్క బౌ అంటది, మనిషి ఒక డవ్ వాడుతుంది. బా జబర్దస్త్ లో పంచులన్నీ ఇక్కడికి వస్తున్నాయి అంటావా? మొత్తం లిస్ట్ ఏమైనా ప్రిపేర్ చేసుకొచ్చావా? లేదక్క. లేదా సరే శ్రీ విద్య, ఇవన్నీ పక్కకు పెట్టే. నేను స్ట్రైట్ వేలో అడుగుతాను, కరెక్టే చెప్పాలి. నాకు ఇంటర్వ్యూకి వచ్చే ముందు నువ్వు ఏమనుకున్నావు మనసులో, నా గురించి ఏమనుకున్నావు, ఇంటర్వ్యూ ఎలా అవుతుంది అనుకున్నావు, జెన్యూన్గా చెప్పాలి. నీ హార్ట్ మీద చేసి చెప్పు. తక్కువ తీసుకోవాలనుకున్నా ఫస్ట్. తర్వాత మంజుషాక కొంచెం నాకన్నా అందంగా కనిపించకూడదని అనుకున్నా. అమ్మా ఇది అబద్ధం. ఇప్పుడు ఏమనుకున్నా, ఇప్పుడు నిజం చెప్పు. ఇప్పుడే హార్ట్ మీద చెయ్యేసి కూడా అబద్ధం చెప్తున్నావు. చూసావు సుమి, హార్ట్ అసలు ఈడేగా ఉండేది, ఇక్కడేగా చేపెట్టా. మరి అదే అక్కడ వరే ఆగిపోద్దురా, అబద్ధాలు ఆడకూడదు. చెప్పు ఏమనుకున్నా. ఎంతో మంది యోధుల్ని, సమర యోధుల్ని ఇంటర్వ్యూ చేసింది కాబట్టి మనం కూడా ఈ ఇంటర్వ్యూ వల్ల జీవితం ఇక్కడ తాగిపోకుండా ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడితో ఆగిపో అంటే ఇంటర్వ్యూ చేస్తే ఏమైనా ఆగిపోతున్నారా? కాదు, ఇక్కడతో మళ్ళీ ఎక్కువ ఫేమస్ అయిపోయి మళ్ళీ బయటికి వెళ్ళగానే ఫోటోలు, ఆటోగ్రాఫ్లు అంటే నాకు కష్టం అవుతుంది కదా. ఇంటర్వ్యూ చేస్తావా మరి నన్ను? ఆల్రెడీ ఈ రోజు ఘోర ఇంటర్వ్యూ చేసినందుకే ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు నన్ను. దానికి కూడా వస్తాను. మామూలుగా అడగలేదు క్వశ్చన్స్, కానీ అక్కడ కూర్చునేటప్పుడు అంత భయపడ్డావు ఏంట్రా? అంటే కొంచెం ఫేస్ టు ఫేస్ మాట్లాడా కదా, ఏం చూడకుండా. అదే సినిమాల్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం అంటే ఇదేనేమో. ఆ రోజు ఫేస్ టు ఫేసే మాట్లాడా. అసలు నా చూపు ఎటు జరగల. ఎటైనా జరగాలని కోరుకుని వెళ్ళావా ఏంటి? లేదు లేదు కదా. మరి ఇంటర్వ్యూ అన్నాక ఫేస్ టు ఫేసే చేస్తారా? ఫేస్ చూస్తే అడుగుతారా? మరి నువ్వు ఏ రకంగా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నావు మరి? అంటే కింద నుంచి పైదాకా చూస్తాంగా ఎవరైనా, అట్లా అందులో అట్లా చూడలేం కదా. సో ఫేస్ టు ఫేసే చేశాను ఇంటర్వ్యూ మాత్రం. నేను స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యావా? లేదక్క. ఏది ప్రిపేర్ అవ్వలేదు, బ్లాంక్ గా వచ్చావు. అయితే ఇంటర్వ్యూ నేనే చేయాలి. అయితే నువ్వే చెయ్యి నన్ను. నువ్వైతే చేయవు నన్ను. నేనే చెయ్యి. ఎక్కడ మన ఊరు? ఏ ఊరు మంది? విజయవాడ. విజయవాడ. విజయవాడ అమ్మాయిలు చాలా రఫ్గా ఉంటారని విన్నానే. కొడితే 5 ఏళ్ళు, బేసిక్గా 5 ఏళ్ళు అంటుకుంటే, కానీ నువ్వు కొడితే నన్నే ఆ ఇంటర్వ్యూలు చూసి నన్నే కొట్టేలా ఉన్నారు జనాలు. నేను కొట్టేదా కాదు. అంత డిస్గస్టింగ్ గా చేస్తున్నావు ఇంటర్వ్యూలు నువ్వు. అంటే కొంచెం అభిమానం ఎక్కువైపోయి నేను దొరక్క నన్ను ఎలాగోలా సాధించుకోవాలని అట్లా దాడి చేస్తున్నాను నా మీదకి. నీవేదో దాడి చేస్తున్నారు, నువ్వు దొరకట్లేదు బయట జనాలకి. అవును, ఆబ్వియస్లీ. ఏదో లైవ్ పెట్టి ఇక్కడ సుమన్ టీవీలో ఉన్నానని. అమ్మో, మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోయి మన జూబ్లీ హిల్స్ లో ప్రాబ్లం అయిపోయిందంట. ఓకే. సో మొత్తానికి ఎంతవరకు చదువుకున్నాం మనం? నేను పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ చదువుకున్నా. బీటెక్ జాయిన్ అయ్యా. మా సార్ సర్టిఫికేట్ తీసుకున్నాడు కానీ ఏం చదివిట్లా కాలేజ్లో. అందుకే వచ్చేసా మిడిమిడి జ్ఞానంతో బయటికి. ఒరే పాలిటెక్నిక్ 3 years కష్టపడి చదివావంటే ఏమైనా తక్కువ చదివావు అనుకుంటున్నారా? అసలు అది ఎట్లా చదివాను అని అనుకుంటున్నా ఇప్పుడు. ఎలా, కళ్ళతో కాదా? కాదు, రాత్రి పగళ్ళు కష్టపడి వీడియోస్ చేసి ఎప్పుడు ఎగ్జామ్ టైంలో చదువుకొని 3 సంవత్సరాలు ఘన విజయంగా ఆల్ క్లియర్ చేశా.
మరి అంత ప్యూర్ తెలుగులో రా వల్ల కాదురా. మామూలు మన వాడుక తెలుగు మాట్లాడరా ప్లీజ్ రా విద్య. యాక్చువల్లీ ఐ కంప్లీటెడ్ మై 3 years పాలిటెక్నిక్ ఇన్ 3 years ఓన్లీ. ఆల్ క్లియర్ థర్డ్ ఇయర్. ఆల్ క్లియర్ థర్డ్ ఇయర్. ఓకే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎనీ బ్యాక్లాగ్స్? అవి సప్లీలు ఉన్నాయి కానీ అప్పుడే క్లియర్ చేసాం. ఓ ఇది ఇంగ్లీష్ లో చెప్పలేదేంటి? మరి మెట్టుతో కొడతారండి. దొరికేస్తావనా? వద్దురా దొరకకూడదు. సో మొత్తానికైతే పాలిటెక్నిక్ సక్సెస్ఫుల్ గా క్లోజ్ చేసావు. చేసేసా, చేయాల్సి వచ్చింది. చేయకపోతే మా టీచర్లు ఎట్లా రాని నన్ను ఇంకా. విజయవాడలో ఏదో ఛానల్లో పనిచేసినట్టున్నావు కదా? అవును. ఎక్కడ పడితే అక్కడ జనాలు నాపేసి క్వశ్చన్లు అడిగేసి బాగా వైరల్ అయిపోయి అలాంటి ఒక 5 క్వశ్చన్లు అడుగు నాకు. రెక్కలు సరే, రెక్కలు లేకపోయినా ఎగిరేది ఏంటి? రెక్కలు లేకపోయినా ఎగిరేది విమానం కాదు, జుట్టు గాలితో ఎగిరిద్ది. నీకు రెక్కలు అసలు ఏ లాజిక్ రా ఇది? రెక్కలు లేకపోయినా ఎగిరిద్ది. ఇప్పుడు దీనికి రెక్కలు లేవు కానీ ఫ్యాన్ గాలితో ఇట్లా ఎగిరిద్దిగా, జుట్టు ఎగిరిద్దిగా. మరి డ్రెస్ కూడా ఎగిరిద్దిగా. అన్నీ ఎగురుతాయంటే అది వేరు. ఆహా, అయితే ఆ క్వశ్చనే రాంగ్. అయితే కాదు, మంచి క్వశ్చనే. కాలు లేకపోయినా పరిగెత్తేది ఏంటి? కాలు లేకపోయినా కూడా పరిగెత్తేది. కాలు లేకపోయినా పరిగెత్తేది వెహికలా? కాదు, అలలు. అలలు పరిగెత్తా ఉంటాయి కదా. ఎక్సలెంట్ రా, వెరీ నైస్. నెక్స్ట్ రెండే గుర్తున్నాయి, మిగతా అంటే యాడ్ నుంచి వస్తాయి. నేను చదువుకొని అంత మందికి అన్ని క్వశ్చన్లు అడిగా. అంతమందిని ఈ రెండే అడుగుతున్నా 2 నెలల నుంచి, ఎక్కువ గుర్తు పెట్టుకోలేక. రామచంద్ర ప్రభు. సో దేంతో వైరల్ అయ్యావు నువ్వు బాగా? అతి ఉత్సాహంతో వైరల్ అయ్యా. ఏ డైలాగ్ తో వైరల్ అయ్యావు? దేంతో ట్రోల్ అయ్యావు? అసలు ఏ సందర్భంలో ట్రోల్ అయ్యావు అది చెప్పరా? నేను ఇంటికి వెళ్ళకుండా ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఉంటే వచ్చారు ఆ ఛానల్ వాళ్ళు, వచ్చి మైక్ పెట్టారు. అప్పుడు ఏమో డాన్స్లే వేసినట్టున్నాము. అప్పుడు చెప్పా లాస్ట్ లో, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే నా ఫోన్ కి బ్యాలెన్స్ వేయించండి అయ్యా అన్న. దాంతో కాస్త కంప్లీట్ గా పైకి వచ్చేసావు. అంతేనా? సో జబర్దస్త్ వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు? ఎలా వచ్చావు? ఆ జర్నీ ఏంటి? అసలు ఎక్స్పెక్ట్ చేసావా? ఇంట్రెస్ట్ ఉందా ఈ ఫీల్డ్ నీకు? మనకేదో ఉద్యోగం వస్తుంది, ఒక 5-6 సంవత్సరాలు చదువుతా, ఎక్కడో చేసుకోవచ్చు అనుకున్నా కానీ అసలు ఇట్లా వస్తానని ఎప్పుడు అనుకోలేదు నేను. నా దగ్గర ఫోన్ కూడా 2022లో ఉంది ఫోన్. నాకు రీల్స్ చేయడం, అవి పోస్ట్ చేసే అంత ధైర్యం కూడా లేదు నాకు. రీల్స్ చేసి అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఎవరైనా కమెంట్స్ చేస్తారేమోనని రీల్స్ అవేం చేసేదాన్ని కాదు. అప్పుడు మాట్లాడిన తర్వాత నా వీడియో ఫిల్టర్ పెడతారని అనుకున్నా కానీ అదే ఫిల్టర్ పెట్టుకుంటారు వేసేసారు. నేను ఫిల్టర్ ఇక్కడ వద్దలేండి, ఇంకా 3 సంవత్సరాలు చూసి అసే 2 సంవత్సరాలు చూస్తారు, ఇంకేముంది ఫిల్టర్ వేసిన వేయకపోయినా అంతే. నేను ఆ రాత్రి కూడా వాళ్ళు ఫిల్టర్ వేస్తారు, నన్ను బాగా చూపిస్తారు అనుకున్నా కానీ ఫిల్టర్ లేకుండానే వీడియో పోస్ట్ చేశారు. అది నిజంగా బాధపడ ఆ విషయంలో. కానీ మంచి వ్యూస్, మంచి కామెంట్స్ వచ్చాయని ధైర్యం పెరిగింది. తర్వాత రోజు అక్క ఫోన్ చేసి, అరే నేను ఇక్కడ వచ్చాను కంటెంట్ చెప్పడానికి వస్తావంటే, కోచింగ్ అవ్వగానే వెళ్ళేదాన్ని. వెళ్ళి ఏదో పడితే అది మాట్లాడి మా ఫ్రెండ్స్ ఎక్కువ పాలిటెక్నిక్ లో మా ఫ్రెండ్స్ చెయ్యి అనేవాళ్ళు. వెళ్ళడం, 4-5 పాటలు పాడడం, క్వశ్చన్లు అడగడం, రోడ్డు మీద అడుక్కోవడం అంతేనే, అమ్మమ్మ రూపేంటి అమ్మని. అయితే ఒకరోజు ఆ ఛానల్ వాళ్ళే మేనేజర్ వాళ్ళు కాల్ చేసి, మా ఛానల్లో యాంకర్గా చేస్తావా ఫ్రీలాన్సింగ్ అంటే, అది చేసుకుంటూ చదువుకుంటూ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి అప్పుడే ఇమాన్యువల్ అన్నయ్య ఇన్స్టాలో అడిగారు, కొత్త టీం పెట్టాము, ఇంట్రెస్ట్ ఉందా చేస్తావా అని ఆయన అప్రోచ్ అయ్యి నేర్పించారని ఎట్లా యాక్ట్ చేయాలి. ఈ తమ్ముడు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి కమెడియన్ని తెచ్చుకున్నావు టీంలోకి, అంతేనా? బాగానే తెచ్చుకున్నావు. ఇంటర్వ్యూ మాత్రం ఇవ్వకనా నువ్వు? అడిగారు ఇంట్రెస్ట్ ఉందా నీకు అని. నాకు కొత్తలో చెప్పడం అవన్నీ రాకపోయినా భరించాను నన్ను చాలా నెలలు. ఎట్లా చెప్పాలి ఏంటి అని మాకు ట్రాక్ వేసి ఎలా పేరు తావాలని చాలా కష్టపడ్డారు. దాని తర్వాత ఇప్పుడు భాస్కర్ గారి టీంలో చేస్తున్నాను. ఎన్ని ఇయర్స్ జర్నీ జబర్దస్త్? 1 year. 1 year అంటే 365 days సక్సెస్ఫుల్గా జబర్దస్త్లో మంచిగా పరిగెడుతున్నావు. ఒక రోజు కూడా, ఒక్క షూట్ రోజు కూడా వెళ్ళకుండా లేను. అన్ని షూట్స్ వెళ్ళాను. అన్ని షూట్స్ కి అటెండ్ అయ్యావు. హ్యాపీయా మరి? హ్యాపీ. దేవుడు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు. ఇవ్వాల్సిన ఏంట్రా? ఎందుకంటే చాలా మంది కష్టపడతారు కదా ఇన్స్టాలో రీల్స్ చేసి అవి చేసి మనకి ఇచ్చాడంటే అదృష్టమే కదా. ఆశకి హద్దు ఉండాలి. ఆశకి హద్దు ఉండాలి. ఈ గుండెకి ఉండాలి గుండెకి. కాబట్టి నేను అత్యాశ పడకూడదు అనుకుంటున్నా. సో మొత్తానికైతే సక్సెస్ఫుల్ గా 1 year జర్నీలో నీకు ఎవరు బాగా కనెక్ట్ అయ్యారు జబర్దస్త్ టీంలో? అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా అటెండ్ అయ్యావు. సో ఖచ్చితంగా
నువ్వు ఎప్పుడు టీవీలో చూసే వాళ్ళని రియల్‌గా వాళ్ళతో వర్క్ చేసే ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది అంతమందికి కూడా రాదు. సో, బిఫోర్ నీకు ఇష్టమైన వాళ్ళెవరు? నువ్వు అక్కడికెళ్ళిన తర్వాత ఇంకా ఇష్టం పెరిగిన వాళ్ళెవరు? ఫస్ట్ ఏమో పాత వీడియోస్‌లో అట్లా 'ఫై మా అక్క మా అక్కే' అంటే సగం సగం చూడడానికి ఒకేలా ఉంటామని డప్పేసేదాన్ని వీడియోలో. మేమిద్దరం 10థ్ క్లాస్ దాకా చదువుకున్నాం. నేనే లైఫ్ ఇచ్చాను. అది ఇదని జోకులేసాను. తను 'బిగ్ బాస్' అయిపోయాక వచ్చాక 6 మంత్స్ అవుతుంది వచ్చి. దగ్గర నుంచి చూసాక నిజమేనా అనిపించింది నాకు. నేనేనా నిజమేనా అని. ఆది గారు వీళ్ళందరినీ చూసి చిన్నప్పుడు ఫోన్‌లో స్కిట్లు చూసుకునేదాన్ని. దగ్గర నుంచి చూస్తుంటే నాకే స్టార్లు ఎలుగుతున్నాయి మైండ్‌లో. మైండ్‌లో స్టార్స్ ఎలుగుతున్నాయా? ఇలా, 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 ఇలా? ఆ! ఆ! అసలేం అర్థం కాదు. ఏదో కొత్త ప్రపంచంలా ఉంది. హ్మ్. నేను పలకరించబోయినా వాళ్ళే ఫస్ట్ పలకరించి మాట్లాడతారు. హ్మ్. ఏదో యాటిట్యూడ్ పెరిగిందని విన్నాను విద్యకి. నాకు యాటిట్యూడ్ కాదు, నాకు భయం. నేను ఆన్ కెమెరాలోనే అంత స్పీడ్‌గా మాట్లాడి జోకులేస్తా గానీ, బయట చాలా సైలెంట్‌గా ఉంటా. నాకలా అనిపించట్లేదే విద్య. నేను షూటింగ్‌లో కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడను. సైలెంట్‌గా ఒక్కదాన్నే ఉంటా. స్కిట్ అప్పుడు అది కాదురా, చేస్తా అంతే. ఎవరైనా అంటే ఆఫ్‌లైన్‌లో ఎక్కువ మాట్లాడతారు. ఆన్ కెమెరాకొచ్చేసేటప్పటికి కొంచెం భయపడతారు. లేకపోతే కొంచెం అటెన్షన్ ఇదవుతారు. మరి నువ్వేంటి ఆన్ కెమెరా చూడగానే వింగ్స్ వస్తాయా నీకు? రెక్కలు? అది బర్త్ డిఫాల్ట్ అనొచ్చు. ఓకే. సో, మొత్తానికైతే 'జబర్దస్త్' జర్నీ అలా జరుగుతుంది. హ్మ్. సో, మరి సుధీర్ గారిని కలిసావా? ఈ 1 ఇయర్‌లో ఎప్పుడు చూడలే నేను. ఈ 1 ఇయర్‌లో ఎప్పుడు చూడలేదు. అదేంటది? ఆయన వచ్చినప్పుడు నేను రాలా, నేను వచ్చినప్పుడు ఆయన రాలా. అబ్బా! అదో పెద్ద సమస్య వచ్చి పడిందే. ఓకే. మరి రష్మి గారితో మాట్లాడావా? హ్మ్. ఏం మాట్లాడావు? ఏమన్నారు నీతో? హాయ్ అంటే హాయ్ అంట. అంతేనా? అక్క కొంచెం బిజీగా ఉండేదిగా యాంకరింగ్‌లో. అందుకని ఇంకా డిస్టర్బ్ చేయవు. హాయ్ అంట అంట. హ్మ్. మరీ తిట్టించుకోకూడదు కదా! హాయ్ మంచితనంతో హాయ్ అంది. మళ్ళీ కెలుక్కొని ఎందుకు? అందుకని అది ఆగా. హాయ్‌తో చాలనుకుంటా. ఓకే. సో, ఇంకా నెక్స్ట్ ఎవరితో బాగా ఫ్రెండ్ అయ్యావు? కాల్ నాకు చేస్తే ఎప్పుడు ఫ్రీక్వెంట్‌గా కలవడం గాని, ఫ్రీక్వెంట్ మాట్లాడడం, ఫ్రీక్వెంట్ చాట్ చేయడం? నాకిప్పటికి గూడా హైదరాబాద్ వచ్చి 1 ఇయర్ అయినా నాకెవరు ఫ్రెండ్స్ ఎవరు లేరు. మా హాస్టల్‌లో ఒక అక్క, అలేఖ్య అక్క. తనొక్కదానితోనే నేను మాట్లాడతా. షూటింగ్‌లో గూడా నేను ఎవరితో ఎక్కువ ఫ్రెండ్‌షిప్ చేయను. షూట్ దాకే. మళ్ళీ వచ్చి కాల్ చేసే అంత నేను ఎవరితో కనెక్ట్ అవ్వాలి. అంటే భయం మాట్లాడడానికి. ఎవరితోనా మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా. షూట్ రోజే. తర్వాత అసలు నాకంటూ ఎవ్వరు లేరు. నీ ప్రపంచం నీదే మళ్ళీ తర్వాత. ప్రపంచం ఏముండదు. హాస్టల్‌లో అలసిపోయిన బతుకులు, సాయంత్రం 4 మెతుకులు. హాస్టల్ అంటే అన్నం పెట్టిద్దా తిని పడుకోవడమే. ఇప్పుడిప్పుడు కాస్త బాబన్న, ఫైమా అక్క, నరేష్ అన్నయ్య, జిత్తు, పంచప్రసాద్ గారు వీళ్ళంతా క్లోజ్ అయ్యి కొంచెం మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటున్నారు. హ్మ్. సూపర్. ఈవెంట్స్ ఏమైనా చేస్తున్నావా? మొన్న 2, 3 చేశా. అబ్బో! ఒంగోలు ఈవెంట్. రికార్డింగ్ డాన్స్‌లు అసలు ఇట్లా లేపుతున్నారు. డాన్సుల్లో నా గుండె ఆగింది అక్కడే. అసలు ముసలోళ్ళు, ముతుకోళ్ళు అందరూ నోరు తెరుచుకొని చూస్తున్నారు ఆ ఈవెంట్. అదే అనుకున్నా ఏ ముసలోడు గుండాకి సత్తాడేమో ఆడే ఆ డాన్సులు చూసాను. పింఛన్ వస్తది కదా! ఆ పింఛన్ డబ్బులన్నీ ఈవెంట్‌కి పెట్టి వచ్చుంటాడు. ఈవెంట్‌కి నువ్వే చేసావురా? నేనేం చేయలేదని ఇక నెక్స్ట్ ఈవెంట్ నుంచి పిలవట్లేదు నన్ను. ఎళ్ళా మైక్ పట్టుకున్నా. అటు ఇటు తుడిచా. పేపర్‌లు అవన్నీ డ్రెస్ తుడిచాను. వాళ్ళందరూ అక్క, అక్క, అక్క నువ్వు క్వెషన్‌లు అడుగుతావు కదా! అంటున్నారు. ఒకసారి చెయ్యివ్వు, చెయ్యివ్వు అన్నారు. ఆ! నేను కొంచెం మిస్ ఇండియా‌లా ఫీల్ అయ్యి కొంసేపు దూరం నుంచి అందరికి ఇట్లా ఇట్లా అని. ఆ! అంతే. అంతే. ఇంక నెక్స్ట్ ఈవెంట్ నుండి పిలవట్లేదు. పిలుస్తారు వాళ్ళు. నాకు డేట్స్ ఆ! కొంచెం గజిబిజి అవ్వడం వల్ల కొంచెం డేట్స్ ఖాళీ లేక నా ఫ్యాన్స్ అందరూ ఇబ్బంది పడకండి. త్వరలోనే అందరికి డేట్స్ ఇస్తాను. ఓకే. అమ్మా! పాన్ ఇండియా మూవీస్ ఆ! చూస్తున్నాను. చేయట్లేదు చూస్తున్నా. ఓహ్!